సార్ ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అనే విషయం పక్కకు పెడితే ఓకే వాళ్ళు డబ్బులు దండుకోవడానికో లేదా కొన్ని కోచింగ్ సెంటర్స్ అనొద్దు సిన్సియర్గానే చేస్తున్నాయి భారత పౌరులను మంచిగా చేద్దామని. అది కాకుండా వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యారన్నారు. హౌ టు ప్రిపేర్ అంటే చిన్నప్పటి నుంచి బుక్స్ అన్ని తెచ్చుకొని? ఎస్, ఎవ్వరైనా సరే ఇంటి నుంచి ప్రిపేర్ సెల్ఫ్ స్టడీ నుంచే వస్తుంది ఎప్పుడైనా సరే. అంతే తప్ప కోచింగ్ సెంటర్స్కి వెళ్తే రాదు రాదు రాదు. మేము కోచింగ్ సెంటర్స్ అనేది ఒక గైడెన్స్ అంతే. వాళ్ళు ఏం చేస్తారు, మనం అన్ని పుస్తకాలు చదివే మ్యాటర్ని వాళ్ళు ఒక నక్షలలాగా ఇస్తారు, అందిస్తారు. వాళ్ళు మెటీరియల్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఒకప్పుడు తక్కువగా ఉండేది కాబట్టి డబ్బులు ఫీజు అందరూ ఎఫర్ట్ చేయగలిగేవారు, వెళ్ళేవారు. ఇప్పుడు నాట్ రీచబుల్ అనమాట. జోక్ ఎంతవరకు పరిస్థితి వచ్చేసిందంటే వాళ్ళు కోచింగ్ సెంటర్స్లో సీటు కోసం అని చెప్పేసి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దగ్గరికి వచ్చి మాకు రికమెండ్ చేయండి, కలెక్టర్స్ దగ్గరికి వచ్చి మాకు రికమెండ్ చేయండి కోచింగ్ సెంటర్లో ఇన్స్టిట్యూట్లో సీట్ కోసం. అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఇలాంటి స్టూడెంట్స్ వాళ్ళకి ఐఏఎస్లకి గ్రూప్ వన్లకి అన్ఫిట్ అనమాట. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసినటువంటి విద్యార్థులు మాత్రమే కొడతారు. దానికి ప్లానింగ్ ఉండాలా, ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలా, ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలా. నెక్స్ట్ రెండవది సిలబస్ క్షుణ్ణంగా చూసుకోవాలా. అందులో ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ ఉంటుంది, సబ్జెక్టివ్ ప్రిపరేషన్ ఉంటుంది. కొన్ని వీటిల్లో సబ్జెక్టివ్ ప్రిపరేషన్ మొత్తం సబ్జెక్ట్, కొన్ని చాప్టర్ సబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వాలా, కొన్ని ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్లో వెళ్ళాలా. అలాగే లేటెస్ట్ ట్రెండ్ని అబ్జర్వ్ చేయాలా అండ్ లేటెస్ట్ పేపర్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ట్రెండ్ అంటాం దాన్ని. సో ఇక్కడ మనం ముందు ఏంటంటే ఫస్ట్ వన్ చూసింగ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ వైజ్లీ. ఇదే సురభి చేసింది. అది ఏదైనా సరే ఆప్షనల్ సబ్జెక్ట్ మనకి ఆంథ్రోపాలజీయా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, సోషియాలజీయా ఇవి చూసుకోవాలి. ఒకానొకప్పుడు హిస్టరీ తీసుకునేవారు. హిస్టరీ తీసుకున్నప్పుడు అది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి చాలా కష్టం అనమాట. అన్ని ఇయర్లన్నీ గుర్తుపెట్టుకోవడం. అందుకని మేము రాసేటప్పుడు కూడా మొత్తం మా క్లాస్మేట్స్ అందరు రాసేటప్పుడు కూడా మరి ఈ వ్యాస్ట్ సబ్జెక్టులు మనం కోరుకోకూడదు. కాబట్టి ఆయన ఉండ్రు లక్ష్మీకాంతారావు ఐఏఎస్ అన్న ఆయన మ్యాథమెటిక్స్లో కొట్టారు. అలాగే మనకు చక్కగా వరంగల్ కమిషనర్గా పనిచేసినటువంటి సుధీర్ బాబు గారు, ద్వారకా తిరుమలరావు గారు, వీళ్ళంతా పోలీస్ కమిషనర్స్ వీళ్ళంతా. సో వాళ్ళు సైన్స్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్న లేకపోతే సోషాలజీలో వెళ్ళిన వీళ్ళంతా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి. ఏదో మామూలుగా సరదాగా కోచింగ్ సెంటర్కి వెళ్ళడం అంటే అది వేరే, ఒకసారి వెళ్ళడం అలాగా. కానీ దాని మీద డిపెండ్ అవ్వలేదు వీళ్ళు, సెల్ఫ్ స్టడీ చేసి కొట్టిపడేశారు వీళ్ళు. సో నెక్స్ట్ వన్ ఈజ్ కాంప్రహెన్సివ్ సిలబస్ కవరేజ్. ఎక్కువ మొత్తం సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా మొత్తం అంతా కవరేజ్ చేసామా లేదా అన్నది వాళ్ళు చూసుకోవాలి ప్రతి స్టూడెంట్. నెక్స్ట్ మూడవది వచ్చేసరికి స్ట్రక్చరల్ స్టడీ ప్లాన్ పెట్టుకోవాలా. అలాగా ఆ స్టడీ ప్లాన్ ఎలా చదవాలి, ఏంటి, ఎన్ని చాప్టర్లు ఎన్ని రోజుల్లో, ఉన్న 90 రోజులు 3 నెలలు అంటే ఈ 90 రోజుకి నేను ఎన్ని చాప్టర్లు చదువుతాను, ఎన్ని క్వశ్చన్స్ నేను చేయగలుగుతాను, ఇవి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ సెల్ఫ్ స్టడీ అండ్ నోట్స్ మేకింగ్. కంపల్సరీ సెల్ఫ్ స్టడీ ఉండాలా. ఇప్పుడు మేము క్లాసుల్లో పాఠాలు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వింటాం, ఇంటికి వెళ్ళి మెమరీ పవర్ మనకి అది తర్వాత 2 రోజుల తర్వాత మర్చిపోతాం. మా క్లాస్లో ఎం వెంకటలక్ష్మి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఏం చేసేదంటే నోట్స్ వాళ్ళ క్లాస్ టీచర్ చెప్తుంటే పెన్సిల్తో రాసి పడేస్తూ ఉండేది, సపరేట్ నోట్స్ మెయింటైన్ చేసేదనమాట. అంటే వింటూ ఉండేది, నోట్స్ రాసేస్తూ ఉండేది. ఒకసారి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ మాకు తీవ్రమైనటువంటి పోటీ ఉండేది. ఆ అమ్మాయి నోట్స్ పోతే మేమంతా సంతోషించాం, ఎలాగా అమ్మాయి మనకి ర్యాంక్ అడ్డు రాదు కదా అని. కానీ ఆ అమ్మాయి మళ్ళీ కొట్టి చూపించింది ర్యాంక్. ఏది హెల్ప్ చేసింది, ఈ పెన్సిల్తో రాసేసిన నోట్స్ని ప్రిపేర్ అయిపోయి వచ్చేసింది. సో ఏ రోజుది ఆ రోజు వర్క్ అలా చేసుకోవాలన్నమాట వాళ్ళు. సో సెల్ఫ్ స్టడీ చేసింది బాగా. కాబట్టి అలాగే ఫిఫ్త్ వన్ ఇది ఏంటంటే రెగ్యులర్ రివిజన్ చేసుకోవాలా. ఎప్పుడు కూడా రివిజన్ ఒక 3 రోజులకు ఒకసారి రివైజ్ చేయాలా, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత వారం తర్వాత మళ్ళీ రివైజ్ చేయాలా. ఈ విధంగా రెగ్యులర్ రివిజన్ ఉండాలా. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలా. మనకు వచ్చలే ఆన్సర్లు అని చెప్పి చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే రాయరు. వాళ్ళు మాకు వచ్చు కదా, మేము చేసేసాం కదా, చెప్పేసాం కదా, చదివేసాం కదా అని ప్రాక్టీస్ కూడా చేయాలా. అండ్ నెక్స్ట్ మాక్ టెస్టులు రాయాలా అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేయాలా. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది కాబట్టి చాలా ఈజీ వీళ్ళకి. ఆ కాలంలో ఎవరు ఆన్సర్ చెబితేనే కానీ మాకు ఎవడో గతి లేదు, ఎవరో ఒకళ్ళు ఉంటాయి. సొల్యూషన్ విధానం ఉండేది కాదు, ఓన్లీ ఏబిసిడీలు ఇచ్చేవారు. వాళ్ళ ఆన్సర్ ఎలా వచ్చిందో మాకు ఎవరన్నా మాస్టర్ దయతలిస్తేనే మాకు వచ్చేది. ఇప్పుడు మీకు చక్కగా ఇంటర్నెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఈజీ అయిపోయింది ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ మెయిన్గా కావాలా.
టైంని అంటే టైం ఉంది కదా అని ఓ వాస్ట్గా చదువుకుంటే వెళ్తే కుదరదు. ఏ చాప్టర్కి ఎంత టైం కేటాయించవచ్చు. ఇప్పుడు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఉంది, దానికి ఓకే 2 డేస్ చేస్తాము. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది, దీనికి 3 రోజులు చేస్తాము. ఇలా ప్లాన్ చేసుకోవాలి మ్యాథమెటిక్స్లో. అలాగే ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. చాలామంది సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా దెబ్బతినేది ఎక్కడంటే ఈ కరెంట్ అఫైర్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయరు. కాబట్టి అందరం డల్గానే ఉంటాం సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా సరే. కాబట్టి దీంట్లో ఏంటంటే చక్కగా ఆర్ట్స్ స్టూడెంట్స్లో వీళ్ళు బ్రహ్మాండంగా షైన్ అవుతారు. కాబట్టి మనము ఈ విధంగా ఈ స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే గ్యారంటీగా వీళ్ళు కొట్టిపడేస్తారు. ఇప్పుడున్నటువంటి టాపర్స్ ఎవ్వరిని నువ్వు తీసుకున్నా ఇప్పుడు వాళ్ళంతా కూడా యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి సెల్ఫ్ స్టడీ చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. రైల్వే పోర్టర్గా పనిచేస్తూ తర్వాత ఇప్పుడు మనకి మళ్ళీ రీస్టార్ట్ అని చెప్తున్నారు. ఎప్పుడు ఓడిపోతే దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు, రీస్టార్ట్ చేయని చెప్పి సినిమా కూడా వచ్చింది మనకి. సో ఈ విధంగా మనము డిఫరెంట్ ఎగ్జామ్స్కి మనం అంతా కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకున్నప్పుడు గ్యారంటీగా సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ముందు వీళ్ళు బ్లైండ్ బిలీఫ్ నుంచి బయటకు వచ్చేసేయాలి. కోచింగ్ సెంటర్ ఉంటేనే మాకు సీట్ వస్తుంది లేకపోతే రాదు అనేది కాదు. మీకు కోచింగ్ సెంటర్ అనేది ఏంటంటే ఎడిషనల్గా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఎక్స్పర్టైజ్ స్టాఫ్ ఏమి ఉండరు. ఇప్పుడు మీకు మీరు చదివినటువంటి కాలేజెస్లో కంపల్సరీ మనము ఈ పిహెచ్డి వాళ్ళు ఉండాలా, వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండాలా, ఇలా ఉంటుంది. కోచింగ్ సెంటర్లో వాళ్ళ ఇష్టం ఎవరినైనా పెడతారు. ఇర్రెలవెంట్ సిలబస్, అవుట్ ఆఫ్ ది సిలబస్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఏం అడుగుతారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా కోచింగ్ సెంటర్స్ ఏంటంటే దోపిడీ అయిపోయిందని వింటున్నాం మనం. ఇప్పుడు అయినా సరే పేరెంట్స్ కూడా వాళ్ళు ఇష్టపడి వెళ్తున్నారు కాబట్టి దాంట్లో మనకేం అబ్జెక్షన్ లేదు. కోచింగ్ సెంటర్స్ వల్ల లాభం లేదు అని మనం చెప్పలేము. ఏదో ఒక మెటీరియల్ అయితే ఇస్తారు కదా, కాబట్టి మెటీరియల్ అయితే ఇస్తారు, అంటే ఇంత దాన్ని ఇంత చేసిస్తారు. అందువలన మెయిన్ కోచింగ్ సెంటర్స్ మీద నమ్ముకున్నట్లయితే వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారంటే మేమే ఐఐటి ఇచ్చేస్తాం, మేమే ఐఐటి వచ్చేస్తుందని ఐఐటి పేరుతో కోట్లాది వేల కోట్ల రూపాయల దందా జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేది ఐఐటి ఏమన్నా వీళ్ళకి ఏమన్నా అగ్రిమెంట్ రాసి ఇచ్చిందా? కాబట్టి అదేం కాదు. మళ్ళీ తీరా ఐఐటి ఒక రిఫ్రెషర్ కోర్స్ వస్తే దానికి క్లారిఫికేషన్ కూడా ఈ కోచింగ్ సెంటర్స్కి తెలీదు. ఏంటి, ఓకే ఎస్సీ ఎస్టీలకి ఇది రిఫ్రెషర్ కోర్స్ ఉంది, ఈ ఐఐటీస్ తీసుకుంటాయి, ఇలా వెళ్ళాలి అని. మేము అవన్నీ మాకు తెలియదండి, మేము ఐఐటికి కోచింగ్ ఇచ్చేసాము, అయిపోయింది, మాకు ఆ ప్రొసీజర్స్ రావు, మాకు తెలియదని ఓపెన్గా చెప్పేస్తారు. కాబట్టి కోచింగ్ సెంటర్స్ని బ్లేమ్ చేసేసినటువంటి అవసరం లేదు. అంటే స్టూడెంట్ ఎప్పుడు కూడా మెరిట్ స్టూడెంట్ అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా కోచింగ్కి వెళ్ళడానికి ఇష్టపడాడు. అండ్ హీ విల్ ప్రిపేర్. ఆయన సొంత టైంని కేటాయించుకొని సొంత రెఫరెన్స్ బుక్స్ ఎన్నో కొనుక్కొని చదువుకుంటాడు. అదే కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ మార్కెట్లో పొలం ముందు దొరుకుతున్నాయి, అవన్నీ తెచ్చుకుంటారు, చదువుతారు. దానిలో పెద్ద విశేషం ఏముంది. మెయిన్గా ఏంటంటే సహనం కావాలి, ఇందులో ఆ ప్యాషన్గా చదవాలి. కాబట్టి అలా కాకుండా ఏదో నేను క్లియర్ చేయాలి, ఏదో నేను సెలెక్ట్ అయిపోయిన తర్వాత లంచాలు తీసేసుకోవాలా, నేను ఏదో సంపాదించేసుకోవాలా, కట్నాలు వస్తాయి, ఇలాంటి దీంతో వచ్చేటటువంటి వాళ్ళు సెలెక్ట్ కాలేరన్నమాట. ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతారంటే మనకి ఈ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ని డీల్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ సర్వీస్లో నేను చెయ్యాలి, పబ్లిక్ నేను సర్వీస్ చేయాలి అనే ప్రేమ ఉండాలి ఆ పబ్లిక్ మీద. అందువల్లనే లక్షలాది రూపాయల సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసుకొని ఐఏఎస్ రాసి చక్కగా ఈ గ్రూప్ 1 రాసి ప్రజాసేవలో మేము ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో, మంచి కమిట్మెంట్తో మేము జాబులు చేయాలి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద స్టూడెంట్స్ అనమాట. అంటే ముందు స్టడీ మీద ప్రేమ కంటే ఆ జాబ్ మీద ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎలాగో చదువుతారు కాబట్టి. అంతే, ఏమైనా సరే బై హుక్ ఆర్ క్రుక్ నేను కొట్టాలి అని ఉండాలి. నాకు ఇంకొక డౌట్ సార్, యాక్చువల్గా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ 99% డాక్టర్సే ఉంటారు, ఎలా సాధ్యమైంది సార్ అది? డాక్టర్స్ పర్సంటేజ్ చూసుకుంటే ఎక్కువ వాళ్ళే కాదు, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్ట్స్ వాళ్ళు కూడా ఉంటారు, కామర్స్ వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. ఈ మధ్యకాలంలో డాక్టర్స్కి ఎందుకు ఛాన్స్ ఉంటుందంటే విగరస్గా చదువుతారు వాళ్ళు. ఇప్పుడు మామూలు ఇంజనీరింగ్ వాళ్ళు 4 గంటలు చదివితే సరిపోతుంది, ఎంటెక్ సీట్ వచ్చేస్తుంది. వీళ్ళకి డాక్టర్స్కి అలా కుదరదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ కానీ ఎండి కానీ రావాలంటే వ్యాస్ట్గా ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాలి. అది అలవాటు అయిపోద్ది అనమాట. వ్యాస్ట్ రీడింగ్ అలవాటు అయిపోయి
వీళ్ళు ఏం చేస్తారంటే పుస్తకాల మీద పుస్తకాలు అవలేలుగా చదువుకుంటూ ఇలా ఇలా రెఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. విపరీతమైనటువంటి మెమరీ పవర్ ఉంటుంది. కాబట్టి డాక్టర్స్కి ఎక్కువ ఛాన్స్ ఈ మధ్య కాలంలో వచ్చేసిందనమాట. ఎక్కువ ఐఐటీస్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తారు. అలా అని ఏం లేదు, ఇప్పుడు మొత్తం అంతా ఈక్వల్గా అయిపోయింది. కాబట్టి మనకేం కావాలండి అంటే కమిట్మెంట్ ఉండాలి ఫస్ట్ స్టూడెంట్కి. ఆ తర్వాత యాప్టిట్యూడ్ ఫర్ గెయినింగ్ నాలెడ్జ్. నేను ఈ నాలెడ్జ్ని గెయిన్ చేయాలా, నేను తెచ్చుకోవాలా. ఏదో అకాడమిక్ ఎగ్జామ్స్లో ఎలా రాస్తామంటే మనకు 100 మార్కుల క్వశ్చన్ పేపర్ వస్తున్నారు, ఏదో ఒక 80 మార్కులు వస్తే చాలులే, మనం పాస్ అయితే చాలులే, మెరిట్లో వస్తే చాలులే అన్నట్టు ఏదో చదివేస్తాం. చదివేసి ఇంక అక్కడ చెప్పేస్తాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా కాదు, బేసిక్స్ నుంచి చదవాలా, ఫండమెంటల్స్ నుంచి చదవాలా. ఇప్పుడు రేషనల్ నెంబర్ అంటే 3/4 అని చెప్పేస్తారు. బట్ డిఫైన్ రేషనల్ నెంబర్ అన్నప్పుడు అవుట్ అయిపోతారు సగం మంది స్టూడెంట్స్. సో ఇలాగా ఈ ఫినామినన్లు, ఈ డెఫినేషన్స్, ఆ తర్వాత వాటిని ఎలాగైతే ఆ డెఫినేషన్ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి రియల్ లైఫ్లో, సో ఇవన్నీ కూడా చూడాలా. అలా కాకుండా ఇప్పుడు రెజనెన్స్ అని ఫిజిక్స్లో ఒక చాప్టర్ ఉంటుంది, ఒక ఫినామినా ఉంటుంది. ఆ రెజనెన్స్ అని రియల్ లైఫ్లో మనం చెయ్యం. అంటే ఒక ట్యూనింగ్ ఫాక్తో మనకు కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీని మనం ఇవ్వగలుగుతాం. ఒక 323 హెడ్స్ లేకపోతే 512 హెడ్స్ అని ఇలాగా. ఒక మిలిటరీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేది ఆర్మీ ఆఫీసర్ ఒక ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఇటలీలో ఒక బ్రిడ్జ్ మీద మొత్తం మిలిటరీ వాళ్ళంతా కూడా మార్చింగ్ చేసుకుంటూ లెఫ్ట్ రైట్ అని ఒక ఆర్డర్లో వెళుతుంటే ఆ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ వీళ్ళ చేసే సౌండ్ ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ అవుతుంది. అప్పుడు బ్రిడ్జ్ కొలాప్స్ అవుతుంది అన్న కామన్ సెన్స్ ఆయనకు వచ్చింది. కాబట్టి ఏమంటాడంటే, మీరు ఈ రిథంలో వెళ్ళకండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆడుగా వేగ్గా వెళ్ళిపోండి, హాఫజెడ్గా టకటకటక మనం వెళ్ళిపోండి అని చెప్తాడు. కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ అని ఒక రిథమాటిక్గా కాకుండా మామూలుగా నడిచేయమంటాడు, నడిచేస్తారు. అప్పుడు బ్రిడ్జ్ కూలిపోదు. సో ఇలా రియల్ లైఫ్లో మనం చదువుకున్న చదువుని ఇంప్లిమెంట్, మనం ఆ ఫార్ములాస్ని మన రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు సక్సెస్కి మనం దగ్గరగా ఉంటాం అన్నమాట. అంతేకాని కేవలం కోచింగ్ సెంటర్స్ వెళ్తే సరిపోదు. అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉండాలా, నెక్స్ట్ ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉండాలా, అండ్ స్టూడెంట్ అనేవాడు రికగ్నైజ్ చేయబడాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి, స్పాంటానియస్గా వాడు సందర్భాలను బట్టి ఇవ్వగలిగేటటువంటి సమయస్ఫూర్తి ఉండాలి. అంతేగాని రొటీన్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడగడం అవన్నీ ఉండవు. అలాగే ఇంటర్వ్యూ అనగానే భయపడతారు వీళ్ళు, ట్రిమ్గా తయారవడం, బట్టలు వేసుకోవడం, టై కట్టుకోవడం, ఆ జమానా పోయింది. అలాగే ఇవన్నీ కూడా నువ్వు చెప్పేది నువ్వు ఓపెన్ అయ్యి నోట్లో నుంచి నీ నిజాయితీ, ఆనెస్టీని చూస్తాం. అలాగే నువ్వు చెప్పే విధానాన్ని చూస్తాం. అండ్ క్రూయాలిటీ, మైండ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ కారు. అందుకే ఒక సైకాలజిస్ట్ని కూడా అంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినాక ఇంటర్వ్యూలో ఎలా సార్? ఇంటర్వ్యూ తర్వాత చెప్పేస్తే కరెక్ట్గా చెప్పిన సైకాలజిస్ట్ అబ్జర్వ్ చేస్తాం అనమాట. వీడికి నిజంగా దేశం ఉందా, వీడి దేశాన్ని దోపిడీ చేసేస్తాడా, మొత్తం డబ్బులు అంతా ఇచ్చేస్తాడా, ప్రజాసేవ ఏమన్నా ఉందా అని చెప్పేసి. అందుకని ఐఏఎస్ ఒక సినిమా కూడా వచ్చింది, అతను రియల్ స్టోరీ అనమాట. అతను ఏంటంటే ఒక హోటల్లో పని చేసుకుంటూ వెళ్ళి ఇంటర్ ఫెయిల్ అని ఒక సినిమా, 12th ఫెయిల్ సినిమాలో అదే రియల్ ఐఏఎస్ ఆఫీసర్ అతను. అని నిజాయితీగా నువ్వు ఎందుకు 12th ఫెయిల్ అయ్యావు అంటే నేను నిజాయితీగా ఆన్సర్ చెప్పాడు. మొదట రిజెక్ట్ చేసినా కూడా మళ్ళీ పిలిచి అతనిలో ఉన్న ఇంటెన్షను, సేవ చేయాలనేటువంటి, ప్రజలకు సేవ చేయాలనే భావాన్ని వాళ్ళు తీసుకొని, అందుకనే ఆయన ఆనెస్ట్ ఆఫీసర్గా ఇప్పుడు కూడా మనతో పాటు ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్ ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండాలా. అండ్ ట్రాన్స్పరెన్సీతో ఇంప్రూవ్ చేయాలా గవర్నెన్స్ని అనేటటువంటి ప్యాషన్ ఉండాలా. ఎవడైతే ఎగ్జామ్కి రాస్తాడో, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నెట్వర్క్ ఇన్వాల్వ్మెంట్ని మనం ఇంప్రూవ్ చేయాలా అనేటటువంటి ఉండాలి. కాబట్టి ఒక టీనా దాబి, ఒక సురభి, వీళ్ళంతా కూడా సక్సెస్ అవ్వడానికి, టాపర్స్ అవ్వడానికి ఇదే కారణం, కమిట్మెంట్ అనమాట. ఈ విధంగా ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ కొట్టడం ఏమీ కష్టం కాదు. నా కళ్ళ ముందే చాలామంది మా స్టూడెంట్స్ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు. చక్కగా డిప్టీ కలెక్టర్స్గా ఎన్నో పోస్టుల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి చక్కగా వెళ్ళారు. ఆ కాలంలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే డిప్టీ కలెక్టర్ సూర్యకుమార్ గారు ఉండేవారు. ఆ తర్వాత విజయవాడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేస్తే ఆమెను అక్కడి నుంచి ఒక స్కాండల్లో ఇరికించినా సరే ఆమె నైతిక ధైర్యం కోల్పోలేదు. వెంటనే విజయనగరం అంటే క్షుద్ర పూజలు చేశారని ఇలాగేదో సంథింగ్ చేసిన ఎలిగేషన్స్ వేసినా మనం భయపడకూడదు. ఆ తర్వాత ఆమె చక్కగా వెళ్ళి
సక్సెస్ఫుల్గా విజయనగరం కలెక్టర్గా అసలు ఏ పొలిటీషియన్ అడుగుతుంటే ఏ పొలిటీషియన్స్కి మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న పేరు తెచ్చుకుందాం. అంటే బ్యూరోక్రాట్ ఇస్ బ్యూరోక్రాట్ అంతే. వాళ్ళు వీళ్ళ పొలిటికల్ డెడికేషన్ ఎవరికి లొంగపడదు అంతే. ఎవరికి కూడా ఎవరింట్లో తినకూడదు, ఎవరింట్లో లొంగకూడదు, ఎవరికి కూడా మనం ఇది అవ్వకూడదు. అప్పుడు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ మనకి ఎక్కువ ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఆస్వాదించాలి. అంతేగాని లొంగిపోయి మనం చేస్తే ఈ పొలిటికల్ లీడర్స్కి వీళ్ళకి గుండాలకి లొంగిపోతే మనం ఉద్యోగం చేయలేం. స్టూడెంట్లో ఈ లక్షణాలు ముందు నేర్చుకోవాలి. ఫైటింగ్ కెపాసిటీ నేర్చుకోవాలి. ఓకే, వీళ్ళు ఇలా చేయగలుగుతారా లేదా అనేది ఇంటర్వ్యూలో ఫైనల్గా తెలుస్తుంది. గ్యారంటీగా కనిపెడతాం అన్నమాట. గ్యారంటీగా చూస్తారు మన క్యారెక్టర్, కాండక్ట్ ఇవన్నీ కూడా. ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందంటే మాతో పాటు చదివిన వాడు ఒక స్టూడెంట్ ఉన్నాడు రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో. అరే నీకు ఉద్యోగం ఎందుకు పోయిందిరా అని వాళ్ళ మా సీనియర్స్ అడుగుతుంటే నేను విన్నాను. వాళ్ళ అన్న అప్పట్లో ఇప్పుడు నక్సలిజం ఎలా ఉందో రాడికల్స్ ఎక్కువ ఉండేవారు ఆర్ఈసీ వరంగల్లో. వరంగల్ నుంచి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ స్టూడెంట్స్ యూనియన్లో ఆ ఫైల్ పట్టుకెళ్ళాడంటే, ఏదో వాడి సర్టిఫికేట్స్ పట్టుకెళ్తూ వాళ్ళ అన్న ఇంట్లో ఏది ఫైల్ లేకపోతే వాళ్ళ అన్న ఫైల్ పట్టుకెళ్ళాడంటే, ఆ ఫైల్ అక్కడ పెట్టగానే అది రాడికల్స్ అండ్ కమ్యూనిజం ఫైల్ అనమాట. అది చూసి ఇంటర్వ్యూ బోర్డులో జాబే ఇవ్వలేదు. కాబట్టి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ముందు ఎంటర్ అయ్యేదాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. అదే కమిట్మెంట్తో జాబ్. సిన్సియారిటీ ఎప్పుడైనా సరే మనల్ని గెయిన్ చేస్తుంది. నిజాయితీగా ఉండాలి ఫస్ట్. హిపోక్రటిక్గా ఉండేవాడు, కన్నింగ్గా ఉండేటటువంటి వాడు గెలవడు. వాడు ఒకవేళ వచ్చినా సరే వాడు మధ్యలో సర్వీస్లో డిస్మిస్ అయిపోవడం ఖాయం, సస్పెండ్ అయిపోవడం ఖాయం. ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా స్టూడెంట్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళడం కాదు, ముందు మారల్స్ నేర్చుకోవాలా, ఎథిక్స్ నేర్చుకోవాలా. సిలబస్ ఎవడైనా చేస్తాడు. ఎథిక్స్ నేర్చుకోవాలా. అప్పుడు గాడ్ హెల్ప్స్, డెఫినెట్గా గాడ్ హెల్ప్స్ ఫర్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. అంతేగాని దేవుడా ఉన్నావు అని దేవుడికి నమస్కారాలు పెడుతూ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రదక్షిణాలు చేస్తూ కూర్చుంటే రావు. ఎలా చదవాలి, విపరీతంగా చదవాలి, లైక్ మైండెడ్ పీపుల్తో ఉండాలి. చదివేటటువంటి స్టూడెంట్స్తో మెరిటోరియస్గా స్పర్ధయేవ వర్ధతే విద్య, రైవల్రీ ఉండాలి. పోటీ లేనిదే మనం చదివితే మళ్ళీ రాదు. అంతేగాని వీడికి చెప్తే నాకు పోటీ వస్తుందేమో, వాడికి చెప్తే నాకు పోటీ వచ్చేస్తాడేమో, ఇలాంటి కుళ్ళు బుద్ధులు ఉంటే రావు. నువ్వు రాయి, నేను రాస్తాం, కమాన్ అని రాయాలా చక్కగా. అప్పుడు కంపీటెన్స్ అనేటటువంటిది కరెక్ట్గా ఉంటుంది అండ్ సెలక్షన్ అనేటటువంటిది కరెక్ట్గా అవుతుంది అన్నమాట. ఓకే.